నేను చెప్పగలను, ఇదే గ్రంథాన్ని పట్టుకొని నువ్వు బ్రతికితే నీ జీవితాన్ని మారుస్తుంది. ఇదే గ్రంథాన్ని నువ్వు పట్టుకొని జీవిస్తే నీ జీవితాన్ని నూతనంగా మారుస్తుంది. ఇదే గ్రంథాన్ని పట్టుకొని నువ్వు నడిస్తే నీ జీవితానికి ఒక విలువనిస్తుంది. అది నేను చెప్పగలను. ఎందుకంటే మారిన వాడే చెప్పగలడండి. తాగిన వాడు ఏం చెప్పగలడు? తాగిన మత్తులో ఉన్నవాడు చెప్పగలడా నువ్వు తాగొద్దు తాగొద్దని? ఏమైనా చెప్పగలడా? రోడ్ల మీద కూర్చొని నలుగురిలో చెప్పగలడా నువ్వు తాగొద్దని? చెప్పగలడా ధైర్యంగా? వ్యభిచారం చేసేవాడు వ్యభిచారం చేయొద్దని చెప్పగలడా? చెప్పలేడు. ఎందుకు చెప్పలేడు? వాడు చేస్తున్నదే. ఎందుకనంటే బురుగులో ఉండి ఆ బురుగులోకి నువ్వు కూడా రారంటే ఇద్దరు దిగిపోతారా లేదా? చెప్పలేడు. అదే. కానీ ఈరోజు ఎందుకు చెప్పగలుగుతున్నామంటే దేవుడు నా జీవితాన్ని మార్చాడు కాబట్టి. ఈరోజు యేసుక్రీస్తు వచ్చింది దేనికండి? కులాన్ని మార్చడానికి, మతాన్ని మార్చడానికి, ప్రాంతాన్ని మార్చడానికి కానే కాదు. దేవుడు మార్చడానికి వచ్చింది హృదయాన్ని. ఇప్పుడు నేను ఇదే ఎత్తున్నాను, ఇదే రంగు ఉన్నాను, ఇదే దేశంలో ఉన్నాను, ఇదే ప్రజల మధ్యలో ఉన్నాను. నేను అడవిలో లేను కదా మారిన తర్వాత. నా కులం మారలేదు, నా మతం మారలేదు, కులం మారలేదు, నా ప్రాంతం మారలేదు, నా జీవితం మారలేదండి. ఏం మారింది? నా జీవితం ఏం మారిందంటే నా జీవితం మారిందండి. ఎందుకనంటే దేవుణ్ణి ఈరోజు నమ్ముకుంటున్నప్పుడు ఎందుకు నమ్ముతున్నామో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు దేవుణ్ణి అనుసరిస్తున్నాం మనం ఎందుకు అనుసరిస్తున్నామని అర్థం చేసుకోవాలి.